శంకరమ్మ చాకల ఇలమ్మ మనవరాలు శ్వేత అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడుస్తామని RRRకు 50% నిధులు కోరామని బ్రిటిష్ జనతా పార్టీగా బీజేపీ విభజించడమే వారి సిద్ధాంతమని, మరి విదేశీ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దీని గురించి కూడా ప్రచురించారు. ప్రధానంగా మనం చూసుకుంటే RRRకు 50% నిధులు కోరాం, బ్రిటిష్ జనతా పార్టీగా బీజేపీ విభజించడమే వారి సిద్ధాంతం, బంగారం కొనొద్దనడం కేంద్ర వైఫల్యమే, తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం, మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ కూడా. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల కోసం తాము కేంద్రంతో పోరాడతామని వ్యాఖ్యానించారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ చిట్చాట్లో కేంద్ర ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ విధానాలు, రాష్ట్ర అభివృద్ధి, మావోయిస్టుల సరెండర్లు, మహిళా రిజర్వేషన్లు, రీజనల్ రింగ్ రోడ్, బండి భగీరథ్ కేసు వంటి అనేక కీలక అంశాలపై ఆయన స్పందించడం అయితే జరిగింది. ప్రధాని మోడీతో అభివృద్ధిపై అంశాలపైనే చర్చ. హెచ్ఐసిసిలో తాను ప్రస్తావించిన అభివృద్ధి అంశాలను ప్రధాని మోడీ అంగీకరించారని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర సహకారం అవసరమని, అదే విషయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లారని తెలియజేశారు. నేను బీజేపీని ఓడించిన ముఖ్యమంత్రిని, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే అని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని నిధులు అడగలేదని, తాము మాత్రం తెలంగాణ హక్కుల కోసం అడుగుతున్నామని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రధాని మోడీ సమావేశం కావడం ప్రైవేట్ కార్యక్రమం అని చెప్పారు. ఇక కేంద్ర నిధులు ఇవ్వాలని, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 50% నిధులు ఇవ్వాలని కోరామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో, సదరన్ పార్ట్, రీజనల్ రింగ్ రోడ్ వంటి కొన్ని ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, ఎయిర్పోర్ట్ క్లియరెన్స్లు, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ ప్రాజెక్టు, ఏడీబీ నిధులు, నేషనల్ హైవేలకు అనుమతులు వచ్చినట్లుగా వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పనులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. 2034 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తాను ప్రధాని మోడీని కోరగా ఆయన అంగీకరించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దిశగా తీసుకెళ్లేందుకు కేంద్ర సహకారం అవసరమని మరొక్కసారి ఆయన పునరుద్ఘాటించడం అయితే జరిగింది. మనం ఒకటైతే గమనించవచ్చు, గతంలో రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పటి 10 ఏళ్ల పాటు కేంద్రంతో అసలు సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. కాబట్టి చాలా వరకు తెలంగాణ ఎంతో లాస్ పోయింది, కేంద్రం దగ్గర నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవటం అన్నమాట వాస్తవం. కానీ ఎంతో తెలివిగా వ్యవహరిస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అద్భుతమైన స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారని మనం చెప్పాలి. ఎందుకంటే బీజేపీని ఆయన ఓడించారు. అదే ఆయన చెప్పారు, బీజేపీని ఓడించారు. ఎందుకంటే బీజేపీని, బీఆర్ఎస్ని ఓడించి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే అది కేంద్రం వేరు, బీజేపీ వేరు. కేంద్రంతో ఉన్నప్పుడు ఏంటంటే కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని త్వరితగతిన తెచ్చుకోవడంలో సక్సెస్ అవుతారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు అపారమైన మేలు జరుగుతుంది అని విశ్వసిస్తున్న రేవంత్ రెడ్డి మరి బీజేపీతో కటీఫ్ ఉన్నప్పటికీ కూడా కేంద్రంతో ప్రధానమంత్రి చైర్తో, అంటే ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఆయన ఒక బీజేపీ అధ్యక్షుడిగా ఆయనతో మాట్లాడుతున్నా, ఒక ప్రధానమంత్రితో మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని మరి తెప్పించుకోవడంలో మరి ఆయన ఒక సిద్ధహస్తులయ్యారు. ఈ రోజున ప్రధానమంత్రి 100% మేము రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంటే ఇది రేవంత్ రెడ్డి యొక్క మరి రాష్ట్ర పరిపాలన మీద ఆయనకున్న గ్రిప్పు, అదేవిధంగా ఎవరిని నొప్పించకుండా మరి రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఆయన వేస్తున్న అడుగులు అని 100% కరెక్ట్గా ఉన్నాయని విశ్లేషకులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి యొక్క ఘనమైన విజయంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో 9,400 కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు జరిగినాయి. అదేవిధంగా మాకు రాష్ట్రానికి కావలసిన నిధులను మీరు 100% ఇవ్వాలి అని తెలియజేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ప్రధాని గమనించారు. తద్వారా రేవంత్ రెడ్డికి పాజిటివ్ వేవ్స్ అయితే మరి నరేంద్ర మోడీ కూడా పంపటం జరిగింది. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే అవును చేయాల్సిన బాధ్యత మనకుందనే బాధ్యత గుర్తుంటుంది. అదే కాకుండా గతంలో కేసీఆర్ గారు కొంత అహంకార ధోరణి అంటే నేనే అంతా నేనే అన్నట్టు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధుల్ని సంపూర్ణంగా తీసుకురావడంలో విఫలమయ్యారు అనే ఆరోపణలు చాలా చాలా బలంగా ఉన్నాయి. దాన్నంతా అధిగమిస్తూ రేవంత్ రెడ్డి నేడు చేస్తున్న తీరు ఎందరికో ఆదర్శనీయంగా ఉంటుంది. ఈ మాట వాస్తవం, దీనిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని తద్వారా మనకి అర్థం అవుతుంది. ఇక తదుపరి చూస్తే టీవీ ఆన్ చేస్తే గత 3 రోజులుగా మనందరికీ కూడా తెలిసిన ఒకే ఒక్క వార్త, హల్చల్ చేస్తున్న వార్త ఏదైనా ఉంటే
బండి సంజయ్ కుమార్ భగీరథ్ గురించి. బండి భగీరథ్ మీద ఫోక్సో కేసు అయితే